నమస్కారం అందరికీ. సో ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే స్కోరింగ్ గురించి. సో జనరల్గా బెస్ట్ ఆఫ్ 5, బెస్ట్ ఆఫ్ 7 అని జనరల్గా వింటారు. సో అలా ఉంటాయి మ్యాచెస్. బెస్ట్ ఆఫ్ 5 అంటే మినిమం 3 మ్యాచెస్ గెలవాలి. 2 ఆపోనెంట్ గెలిచినా గెలవకపోయినా హూఎవర్ విన్స్ 3 మ్యాచెస్ వాళ్ళు ఆ సెట్ గెలిచినట్టు. బెస్ట్ ఆఫ్ 5లో 3, బెస్ట్ ఆఫ్ 7లో 5. సో క్వార్టర్, సెమీఫైనల్, ఫైనల్ టోర్నమెంట్ బట్టి వాళ్ళు ఇండికేట్ చేస్తూ ఉంటారు. అండ్ స్కోరింగ్ ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు అయితే 21 పాయింట్స్కి ఉండే, 21 పాయింట్స్ ఇప్పుడేమో 11 పాయింట్స్కి నడుస్తుంది. 21 పాయింట్స్ ఎట్లా ఉంటుందంటే 5 సర్వీసెస్ ఫస్ట్ టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 5 సర్వీసెస్ చేస్తారు. నెక్స్ట్ 5 సర్వీసెస్ అపోనెంట్ చేస్తారు. రైట్, ఆ 5లో కౌంట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళు దట్ షుడ్ బీ స్టార్టెడ్ యాజ్ ఫస్ట్. ఇన్ ద సెన్స్ ఫస్ట్ పాయింట్ నాకు వచ్చింది అనుకో, నేను సర్వ్ చేస్తున్నా, సో 1 లా. సెకండ్ అతనికి వచ్చింది అనుకో 1 ఆల్. సెకండ్ థర్డ్ పాయింట్ అతనికి వచ్చి ఆపోజిట్కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టిల్ అతని నంబర్ ఎక్కువ ఉంటుంది స్కోర్ది. స్టిల్ కౌంటింగ్ మాత్రం చెప్పడం మాత్రం మన నుంచే స్టార్ట్ చేయాలి. లైక్ 1 ఆయనకి 3, 1, 4 అట్లా అతను సర్వ్ చేసినప్పుడు అట్ సైడ్ నుంచి రైట్ అట్లా కౌంట్ చేయాలి. సో 5 సర్వీసెస్ ఈచ్ ఇన్ 20 వెన్ ఇట్స్ మ్యాచ్ ఆఫ్ 21 పాయింట్స్. ఇంకోటి 11 పాయింట్స్ ఎట్లా అంటే 2 సర్వీసెస్ ఉంటాయి. 2 సర్వీసెస్ నేను, 2 సర్వీసెస్ ఆపోనెంట్, రైట్ అట్లా ఉంటాయి. సో 2 సర్వీసెస్ నేను, ఆపోనెంట్ అట్లా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అపోనెంట్ మనము సేమ్ పాయింట్స్కి వచ్చినాం అనుకో, యాజ్ ఇన్ డ్యూస్ అంటే 9 నావి 9 ఉన్నాయి, అపోనెంట్కి 10 ఉన్నాయి, రైట్. 1 పాయింట్ అయితే ఆయన అపోనెంట్ విన్ అవుతాడు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇంకో పాయింట్ వచ్చింది అనుకోండి, సో 10 ఆల్ ఇన్ ద సెన్స్ డ్యూస్ అని అంటారు. సో డ్యూస్ దెన్ అడ్వాంటేజ్ ఒక్కొక్క సర్వే ఉంటుంది అప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు 10 ఆల్ ఆర్ 20 ఆల్. సో అట్లా వచ్చినప్పుడు అడ్వాంటేజ్ వచ్చిన తర్వాత సర్వ్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎవరు గెలిస్తే ఎవరికి పాయింట్ ఇమీడియట్ వస్తుందో అప్పుడు వాళ్ళు విన్ అయ్యారు. లేదనుకో అడ్వాంటేజ్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ అపోనెంట్ ప్లేయర్కి ఇంకో పాయింట్ వచ్చింది అనుకోని దెన్ యూస్ అవుతుంది. సో అట్లా దెన్ ఎవరైతే అడ్వాంటేజ్ పైన ఎక్కువ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతను విన్ అయినట్టు, హీ ఆర్ షీ. యా, థ్యాంక్ యూ.